అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట ఏమిటో విందామా? భర్తృహరి సుభాషితం ఏం చెప్పిందో విందాం. ఒకడు, వాడు నన్ను సాయం అడిగాడా, వాడికి నేను సహాయం చేయటానికి అంటాడు. వేరొకడు, వాడికి నేను అడగకుండానే సహాయం చేశాను, కానీ వెధవకి కృతజ్ఞత కొంచెం కూడా రాలేదు. ఇలాంటి మాటలు చాలా వింటుంటాం కదండి. ఎదుటివాడికి సహాయం చేసి వాడి నుండి తిరిగి మనం ఏదో ఒకటి ఆశిస్తున్నాం. ఏదీ లేకపోతే కనీసం థ్యాంక్స్, కృతజ్ఞతైనా ఆశిస్తున్నాం. ఇది ఎలా ఉందంటే, ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మా వాయినంలాగా ఉన్నది. ఆశించి చేసేది సహాయం అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక చక్కని భర్తృహరి సుభాషితం చూడండి. పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే విహితాభియోగ. ఏమీ ఆశించకుండానే సూర్యుడు కొనంలోని తామరలను వికసింపచేస్తున్నాడు. ఏమి ఆశించి చంద్రుడు కలువలను వికసింపచేస్తున్నాడు? ఏమి ఆశించి మేఘం నీటిని మనందరికీ అందిస్తున్నది? ఏమీ ఆశించకుండానే పరుల హితం కోరేవాడే సత్పురుషుడు. మనకి మనం ఎప్పుడు గొప్పవాళ్ళంగానే మనం భావిస్తాము. మనం నిజంగా గొప్పవాళ్ళమే అయితే, నిజంగా మనం సత్పురుషులమే అని మన మనసాక్షి ఒప్పుకుంటే, మనం చేసేది సహాయమే అని మనం భావించినప్పుడు, ఎదుటివాడు అడగకుండానే వాడి అవసరం గుర్తించి సహాయం ఎందుకు చేయకూడదు? జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఉంటారు, విడిపోయే ప్రయాణికులు ఉంటారు. ఏది శాశ్వతం కాదు కదండి. నీ నడవడికే శాశ్వతం. ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటి వారికి సహాయపడుతూ సాగిపోవటం అనేదే జీవిత లక్ష్యంగా పెట్టుకొని మనము ఫలితం ఆశించకుండా సహాయపడటం నేర్చుకుని బ్రతికితే అదే మన జన్మకు ధన్యతని ఇస్తుంది. జై గోవింద. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.